ప్లస్ డెవలప్మెంట్. సో తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయంటే బీజేపీ తెలంగాణకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోంది. సో నిధుల పరంగా కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కేంద్రం నుంచి ఆశించవచ్చు? కేంద్రం ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. మేము అధికారంలో లేనప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నా, 4 ఎంపీలు ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. 10 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అది ఎందుకు మాట్లాడరు? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూతపడ్డ ఫ్యాక్టరీ. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 6,500 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్యాక్టరీని తెరిపించారా లేదా? 2,400 మెగావాట్లు రామగుండంలో మొన్న మధ్యలో దాన్ని దేశానికి అంకితం చేసినటువంటి అది లేదా? రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి 720 కోట్ల రూపాయలతో కొత్తగా ఆధునీకరించి రైల్వే స్టేషన్ని స్వయాన ప్రధానమంత్రిగా తీసుకొచ్చి భూమి పూజ చేయించినటువంటిది. ఇది అభివృద్ధి కాదా? జాతీయ రహదారులకు 1,30,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చింది. ఇది అభివృద్ధి కాదా? రీజనల్ రింగ్ రోడ్డుకు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఆ రోడ్డుకు భరించేటటువంటిదే కాకుండా ల్యాండ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనో దాన్ని కూడా 50% కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్ రెడ్డి గారు ఒప్పించి ఆ డబ్బులు నిధులు తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదా? ఏమి ఇవ్వలేము మేము. కరోనా సమయంలో ఎవరు తిరిగారు? మేము తప్ప, మా బీజేపీ నాయకులు తప్ప, మా బీజేపీ మంత్రులు తప్ప. కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు గాంధీ హాస్పిటల్ వెళ్ళారు? ఎన్నిసార్లు మిగతా ప్రభుత్వ వైద్యశాలలు వెళ్ళారు? ఏ రకంగా ఆక్సిజన్ అందించడం జరిగింది? ఏ రకంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది? ఏ రకంగా మా కార్యకర్తలు ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి భోజనాలు సప్లై కానీ లేకుంటే ప్రొవిజన్స్ రేషన్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా మా కార్యకర్తలు ఇవ్వలేదా? సో ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వైఖరి చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది? మాకు కాంగ్రెసు బీజేపీ టీఆర్ఎస్ అనేటటువంటిది ఆలోచన మాకేం లేదు. మాకు ప్రజలు, మా తెలంగాణ ప్రజలు మాకు 30% ఓట్లు ఇచ్చారు. ఓట్లు ఇవ్వనప్పుడే 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. మేము ఇప్పుడు ఎందుకు ఇవ్వము? అన్ని రాష్ట్రాలతో సమానము. ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటిది ఏమి ఉండదు, ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమి లేదు. తప్పనిసరిగా తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ఇది కావాల్సినటువంటి అన్ని విషయాలు. ఇప్పుడు ఎరువులు ఉన్నాయండి, రైతులకు ఏ రకంగా ఎంత సబ్సిడీ వస్తుంది? ఒక ఎకరానికి 18,000 రూపాయలు ఎరువుల మీదనే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 3 అంచెలుగా 2,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది వాస్తవం కాదా? మాకు తెలంగాణ మాకు ఇవ్వలేదు, మేము అధికారం లేదని చెప్పని ఇవ్వకుండా ఆగుతున్నారా? అట్లేముండదే. కాబట్టి తెలంగాణ విషయంలో ప్రత్యేకమైనటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. అందులో 2 మినిస్టర్లు కూడా రావడం మా అదృష్టం, తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం. మేము తెలంగాణ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. స్వయాన మా మంత్రి గారు, మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇవాళ చెప్పారు. కారణం, మమ్మల్ని నమ్ముతున్నారు. నమ్మక ద్రోహం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ హక్కును చేర్చుకొని కలిసి పనిచేస్తాం. రైట్. ఇప్పుడు అయోధ్య విషయం తీసుకుంటే చాలా హోప్స్ పెట్టుకుంది బీజేపీ. అయోధ్య విషయంలో చాలా ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. 500 ఏళ్ల తర్వాత ఒక ఆలయాన్ని కట్టినా కూడా అయోధ్యలో ఎందుకు ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలవలేకపోయింది? అయోధ్య ఉన్న నియోజకవర్గంలో ఎంపీ సీటు గెలవడానికి భారతీయ జనతా పార్టీ రామమందిర విషయంలో మేము ఆలోచించలేదు ఎప్పుడు కూడా. రామమందిర నిర్మాణం జరగాలని చెప్పని భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టింది. ఏనాడైతే 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు భారతీయ జనసంఘ్ పార్టీ పుట్టినప్పుడు 3 విషయాల మీద మేము స్పష్టంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నాం మేము. ఒకటి, రామమందిర నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి, రాముడు పుట్టిన చోటనే. 2, జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయాలి. 3, కామన్ సివిల్ కోడ్, ఈ దేశంలో అందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఈ 3 మేము ఎప్పుడు వదలలే. గెలిచినా ఓడినా మేము ఎప్పుడు కూడా మేము అన్న రోజున అయోధ్యలో గెలవలే. మేము
ఇలా రామ మందిర నిర్మాణం జరగడం అనేది ఓట్ల గురించి కాదు. ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం భారతీయ జనతా పార్టీ చేయదు, మిగతా రాజకీయ పార్టీలు అవి చేస్తుంది ఓట్ల గురించి అని. మేము చేయము. అయోధ్యలో రామ మందిరం కట్టినాం కాబట్టి మేము గెలవాలి, లేకుంటే యూపీలో మొత్తం మేము సీట్లు గెలవాలి, ఎందుకంటే మేము యూపీలో రామ మందిర నిర్మాణం చేశాము, వారణాసిలో చాలా బ్రహ్మాండంగా మేము ఆ యొక్క స్వామివారి యొక్క దేవాలయానికి చుట్టూరుతో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని మొత్తం కూడా దాన్ని ఒక సుందరమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ నిర్మాణం చేశాము. ఓట్ల గురించి కాదు, జరగాలి అక్కడ, ఆ పని జరగాలి కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు హనుమకొండలో 1000 స్తంభాల గుడి ఉంది. 1000 స్తంభాలు. ఎన్ని సంవత్సరాలు అయింది 1000 స్తంభాలు పోయి? మేము వరంగల్లో మేము లేము, మా ఎమ్మెల్యే లేరు, మా పార్లమెంట్ సభ్యులు లేరు, ఎవరు లేరు, మా కార్పొరేషన్లో మా మేయర్ కూడా లేరు. అయినా ఈ దేశంలో ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రము, దాంట్లో హనుమకొండ, వరంగల్ 1000 స్తంభాల గుడి. దాన్ని ఆ 1000 స్తంభాల పూర్వ వైభవం వచ్చేటట్టు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు, ఆ పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో దానికి 1000 స్తంభాలు చేయించి ఆ శివరాత్రి నాడు దాన్ని మళ్ళీ పూజ చేయించారు. వారే స్వయాన్ని వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ చేశారు. ఇది మా యొక్క సంస్కృతి సాంప్రదాయం. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లలో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ఏంటి దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ? దేశవ్యాప్తంగా మీరు చూస్తున్నారో ఈ 5 సంవత్సరాలలో ఏదైతే మా టార్గెట్ ఉందో తప్పనిసరిగా ప్రపంచంలో మూడవ ఆర్థిక దేశంగా ఎదగాలనేటటువంటి టార్గెట్ పెట్టుకుని ఏదైతే మేము పనిచేస్తున్నామో ఆ దిశగా మేము తప్పనిసరిగా చేస్తాం. రైట్. 5 ట్రిలియన్ ఏదైతే మేము దాన్ని బడ్జెట్గా మనం చేయాలని మా నిర్మలా సీతారామన్ గారు, మా ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధానమంత్రి గారు ఏదైతే అంటున్నారో ఆ దిశగా మేము పయనించి దాన్ని పూర్తి చేస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రారెడ్డి గారు ఇవాళ వారధికి అతిథిగా వచ్చినందుకు.